వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవుడు మాట్లాడుతుండగా మనం అందరం కూడా జాగ్రత్తగా విందాం. దేవుడు ఖచ్చితంగా మనతో మాట్లాడతాడు. ఒకరోజు ఒక వ్యక్తి దారిని పోతూ ఇలా అనుకుంటున్నాడట, ఈ దారులు నాకు తెలియవు, ఏ దారిని పోవాలో నాకు అర్థం కావట్లేదు, ఏ దారిని పోతే నాకు మేలు కలుగుతుందో నాకు తెలిస్తే బాగుండు అని ఆయన తలంచుకుంటూ ఉండగా ఒక పెద్ద వ్యక్తి ఆ దారిని వస్తూ ఉన్నాడట. వస్తూ ఉంటే ఈ వ్యక్తి వెళ్ళి అతను అడిగాడంట, అయ్యా నాకు ఇక్కడ ఏమి తెలియదు, నేను ఏ దారిని పోవాలో నాకు అర్థం కావట్లేదు, నాకు కాస్త ఏమైనా చెప్పగలవా అంటే, ఆయన ఈ నీ ఎదుట ఉన్నటువంటి 2 దారులు ఉన్నాయి. ఒక దారి సులభంగా నువ్వు వెళ్ళిపోవచ్చు, తర్వాత కష్టపడతావు. మరొక దారి కష్టంగా నువ్వు పోతావు, కానీ తర్వాత సుఖంగా ఉంటుంది. అది నీ ఇష్టం, నువ్వు ఈ దారిని పోతావో ఆ దారిని పోతావో నీ ఇష్టం అన్నాడంట. అప్పుడు ఆ యొక్క సహోదరుడు ఆలోచించి, నేను 2వ దారినే పోతాను సార్ అన్నాడట. 2వ దారి ఏం దారి? ముందు కష్టంగా ఉంటుంది, తర్వాత సుఖంగా ఉంటుంది. మొదటి దారి సుఖంగా ఉంటుంది పోయేటప్పుడు, తర్వాత కష్టంగా ఉంటుంది. ఈరోజు నేను మీకు 2 విషయాల గురించి చెప్పబోతున్నాను. ఒకటి మంచి నిర్ణయము, 2 చెడ్డ నిర్ణయం. మంచి నిర్ణయము ఎలా తీసుకోవాలి, చెడ్డ నిర్ణయం తీసుకుంటే ఎలా ఉంటుంది, ఒకవేళ చెడ్డ నిర్ణయం తీసుకొని మనం తప్పుదారిలో వెళ్తే మళ్ళా మంచి దారిలోకి ఎలా రావాలి అనే విషయాన్ని ఈరోజు నేను మీతో పంచుకోబోతున్నా. మన జీవితాల్లో చాలా విషయాలు ఎదురవుతూ ఉంటాయి, చాలా సమస్యలు వస్తుంటాయి, చాలా సంఘటనలు ఏర్పడుతుంటాయి. ఒక్కోసారి ఎలా ముందుకు వెళ్ళాలో అర్థం కాని పరిస్థితి కూడా మనకు ఉంటుంది. అలాంటప్పుడు మనం తీసుకునే నిర్ణయాలే మనకు ముందున్న రోజుల్లో మనకు మంచి కానీ చెడు కానీ కలుగజేస్తాయి, లేక మన భవిష్యత్తు మీద కూడా ఎంతో ప్రభావితం చూపిస్తాయి. కాబట్టి ఈరోజు దాని గురించి మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. ఆ దినాల్లో మోషే పుట్టాడు. మోషే పుట్టినప్పుడు వాతావరణం ఎలా ఉందంటే, ఫరో ఆజ్ఞాపించి ఉన్నాడు, ఎవరైనా మగతే ఆ బిడ్డను చంపివేయాలి, నదిలో పరవేయాలి. ఆ బిడ్డని పడేయటానికి కానీ చేయటానికి కానీ అసలు ఈ చూసిన వాళ్ళు కూడా ఒప్పుకోదు, అంత చక్కనివాడు. రాజాజ్ఞ ఏముంది అంటే, ఆ బిడ్డని ఏం చేయాలి? మగబిడ్డ కాబట్టి చంపివేయాలి. తల్లిదండ్రులు ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారంటే, చంపలేము ఈ బిడ్డని అని చెప్పి భద్రంగా ఇంట్లో దాచుకున్నారు. విశ్వాసంతో 3 నెలలు వాళ్ళు ముందుకు సాగారు. కానీ రోజు రోజుకి పరిస్థితులు ఇబ్బందిగా మారుతున్నాయి. ఎందుకంటే ఫరో యొక్క సైనికులు పాలిమంతా గాలిస్తున్నారు. దేనికోసం? ఎక్కడన్నా మగబిడ్డ పుట్టున్నాడా, వాడిని మనం చంపివేద్దామని చెప్పి. పెద్దవాళ్ళని కూడా ఇంట్లో పెడితే ఉంటాం ఈ రోజుల్లో. మేము ఎంతసేపు ఇంట్లో ఉండాలా, మేము బయటికి పోవాలంటారు. చిన్న బిడ్డను దాయాలంటే చాలా కష్టం. ఏదైనా బాధ వస్తే ఏడుస్తాడు, అరుస్తాడు, ఏదొకగా అలగడి వస్తుంది, అలజడి జరుగుతుంది, శబ్దం చేస్తాడు. ఆ మాట వాళ్ళు వింటే, ఆ శబ్దం వాళ్ళు వింటే తీసుకెళ్ళిపోతారు. అలాంటి పరిస్థితిలో మోషే తల్లిదండ్రులు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏమని తీసుకున్నారంటే, ఒక జమ్ము బిడ్డను తయారు చేయించి ఆ జమ్ము బిడ్డలో ఆ బిడ్డను పెట్టి ఫరో కుమార్తె స్థానానికి వచ్చేటువంటి ఆ ఏటు దగ్గర జమ్ములో ఆ పెట్టెని పెట్టేశారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు పెట్టారు అంటే, మన ఇంట్లో ఉంటే బిడ్డ బతకడు, ఈ బిడ్డని ఎట్టయినా రాజు ఇంటికి మనం చేర్చాలా అని వాళ్ళు ఆలోచన చేసి ఆ బిడ్డని అక్కడ పెట్టారు. ఫరో కుమార్తె వచ్చింది, స్నానం చేస్తుంది. ఇంతలో ఎవరో పిల్లవాడిని ఏర్పు. అప్పుడు పనికత్తులు వెళ్ళి ఆ యొక్క జమ్ము బిడ్డని తీసుకొని వచ్చారు.
ఓపెన్ చేసి చూస్తే చక్కని మగబిడ్డ. హల్లెలూయా. చూడండి, నిర్గమకాండం 2వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. ఫరో కుమార్తె స్నానం చేయుటకు ఏటికి వచ్చెను. ఆమె పనికత్తులు ఏటి ఒడ్డున నడుస్తుండగా ఆమె నాసులో నా పెట్టెను చూసి తన పనికత్తులను దాన్ని పంపి దాన్ని తెరిచి ఆ పిల్లవాడిని చూసినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుండగా చూసి వాని యందు కనికరించి ఈడు హెబ్రీల పిల్లల్లో ఒకడనెను. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలో ఒకదానిని తెత్తునా అనెను. అందుకు ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతమిచ్చుదని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచెను. చూడండి, ఇక్కడ మనం చూస్తే ఆ బిడ్డని ఓపెన్ చేసి చూస్తే చక్కని మగబిడ్డ, చక్కని పిల్లవాడు. అరే, బిడ్డని మనం పెంచుకుంటే బాగున్నాడే బిడ్డ అని అంతగా ఉన్నాడు. ఎవరు? ఆ పిల్లవాడు. అక్కడ మోషే తల్లిదండ్రులు ఏం చేశారంటే వాళ్ళ అక్కని పెట్టారు. ఎవరిని? మోషే అక్కని. అక్క తల్లి తర్వాత చూసుకుంటుంది. తల్లి తర్వాత అక్క తల్లిలాగా చూసుకుంటుంది. అది అందరూ చూసుకోపోవచ్చు, నన్ను సహజంగా 90% అలాగే ఉంటారు. ఈ అక్క కూడా అలాంటి బిడ్డే. ఆ ఏటికాడనే కాసుకొని ఉంది పాపం. ఏం జరుగుతుందో ఏమవుతాడో మా తమ్ముడు ఏమవుతాడో అని కాసుకొని ఉంది. కానీ ఫరో కుమార్తె వచ్చి చూసిన వెంటనే టక్కన వచ్చేసింది. ఎక్కడికి? వాళ్ళ మధ్యలోకి వచ్చేసి ఫరో కుమార్తె అడగలా, నువ్వు ఎవరు, ఎందుకు వచ్చావు అని అడగల. ఆమె అడక్క ముందు ఈమె అడిగేసింది. ఏమని? ఈ బిడ్డని నీ కొరకు పెంచేదానికి ఒక దాదిని ఏమైనా తెమ్మంటావా అంటే, పోయి తీసుకురాబో అనిపించింది. ఎందుకంటే ఆ బిడ్డ చూడటానికి చాలా చక్కగా ఉన్నాడు, పెంచుకోవాలనిపిస్తుంది బిడ్డని. అయితే ఎవరిని తీసుకొని వచ్చింది? వాళ్ళ తల్లినే తీసుకొచ్చేసింది. తీసుకొచ్చమ్మా దాదిని తెచ్చాను అని చెప్తుంది. ఏమ్మా ట్రా, ఈ బిడ్డను పెంచుతావా? పెంచుతాను తల్లి. బాగా పెంచుతావా? బాగా పెంచుతానమ్మా. సరే, నీకు డబ్బులు కూడా ఇస్తాలే, ఈ బిడ్డను బాగా పెంచు అని చెప్పి ఆ చేతిలో పెట్టింది. ఆ తల్లి సంతోషానికి అవధులు లేదు. హల్లెలూయా. తల్లి బిడ్డను పోగొట్టుకోవడానికి ఎప్పుడు కూడా ఇష్టపడదు. కానీ పరిస్థితులను బట్టి ఇప్పుడు ఆ బిడ్డను అక్కడ పెట్టాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు ఆ బిడ్డని మళ్ళా దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడు? ఆమె చేతిలోకే తీసుకొని వచ్చాడు. ఆమె దగ్గరికే తీసుకొచ్చాడు. ఆమె ఒళ్ళోకే తీసుకొచ్చాడు. ఆమె పాలు తాగి పెరగటానికే తీసుకొని వచ్చాడు. అయితే ఆమె కానీ ఆ నిర్ణయం తీసుకోకపోయి ఉంటే, ఇంట్లోనే పెట్టుకొని ఉంటే, ఏదో ఒక రోజు బయటకు వచ్చేసి ఉండేది, బిడ్డను ఎత్తుకోపోయి ఉండేవాళ్ళు. ఇంకీరు. ఇప్పుడు ఆ బిడ్డ పాలు తాగింది అయిపోయిన తర్వాత ఫరో కుమార్తె ఇంట్లోకి వెళ్ళాడు. ఫరో కుమార్తె ఇంట్లో ఆ ఫరో ఒడిలో పెరుగుతున్నాడు. ఆయన ఏ ఫరో అయితే చంపమన్నాడో ఆయన ఒళ్ళోనే పెట్టాడు తీసుకుపోయి దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు కుమార్తె కొడుకుని తాత ఆడిస్తాడు. ఇప్పుడు ఈ ఫరో కుమార్తె కొడుకు కదా ఆయన. ఎవరు? సాకినాడైనా కన్నాడైనా కొడుకు కదా. ఎవరికి? ఫరో కుమార్తెకి. ఆ మనోడు ఇప్పుడు ఏడ ఆడుకుంటున్నాడు? ఇక్కడ ఆడుకుంటున్నాడు. ఎవరికాడా? ఏ ఫరో అయితే చంపాలనుకున్నాడో అక్కడే దేవుడు పెట్టాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనకి ఎప్పుడైతే ప్రమాదం ఉందని మనం అరుస్తామో అక్కడే దేవుడు భద్రతను కూడా ఉంచుతాడు. హల్లెలూయా. ఎవరి ద్వారా మనకు ఇబ్బంది అనుకుంటామో అక్కడే మనకు సహాయం కూడా దేవుడు ఏర్పాటు చేస్తాడు. అయితే ఇక్కడ వాళ్ళిద్దరూ తీసుకున్న నిర్ణయం మోషే జీవితాన్ని భద్రంగా కాపాడటానికి కారణమైంది. ఈరోజు తల్లిదండ్రులుగా మనం పిల్లల కొరకు తీసుకునే కొన్ని నిర్ణయాలు రేపు మన యొక్క బిడ్డల యొక్క భవిష్యత్తుకి ఎంతో దోహదపడతాయి. వాళ్ళ యొక్క ఆరోగ్య విషయం కానీ, వారి యొక్క పోషణ విషయం కానీ,
వారి యొక్క క్రమశిక్షణ విషయం కానీ, వారి యొక్క చదువు విషయం కానీ, వారి యొక్క నడవడిక విషయం కానీ, మనం తీసుకునే కొన్ని నిర్ణయాలు రేపు వారికి మంచి భవిష్యత్తు ఏర్పడటానికి కారణమవుతాయి. అయితే మనము గమ్ముగా ఉంటే ఏమవుతారు? ఏదైనా శత్రువు చేతిలో పడి ప్రమాదానికి ఎదుర్కొనే అవకాశము ఉంది. ఇప్పుడు ఆ తల్లిదండ్రులు మంచి నిర్ణయం తీసుకున్నారు. మోషేకు ఒక మంచి భవిష్యత్తు అక్కడ ఏర్పడింది. ఈరోజు మనం కూడా మన కుటుంబాల కోసం, మన పిల్లల కోసం మంచి నిర్ణయాలు తీసుకునే ఇది మనకు ఉండాలి, ఆ ఆలోచన మనకు ఉండాలి. అంతేకాని మనం ఈరోజు నిర్ణయం తీసుకోకుండా రేపు అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఆలోచిస్తే ఏమీ రాదు. అదేవిధంగా చెడు నిర్ణయాలు తీసుకుంటే ఎలా ఉంటుంది అంటే, సౌలుని ప్రజలు కోరుకున్నారు, నాకు రాజు కావాలని కోరుకున్నారు. సమూయేలుని అడిగారు, బాధపడ్డాడు సమూయేలు. ఎందుకయ్యా దేవుడు అన్నీ చేస్తున్నప్పుడు మీకు రాజు ఎందుకంటే, లేదు మాకు అవసరం లేదు, మాకు రాజుని పెట్టాల్సిందే అన్నారు. సరే దేవుడు అన్నాడు, సరే పెట్టి చూడు వాళ్ళకి అర్థమవుతుంది, పెట్టుపో అంటే సౌలుని పెట్టాడు. సౌలుకు ఒక మాట చెప్పాడు దేవుడు, సౌలా, అమాలేకీయులు నా ప్రజలని నన్ను ఎంతో ఇబ్బంది పెట్టి ఉన్నారు, నువ్వు వెళ్ళి సైన్యంతో పోయి అమాలేకులతో యుద్ధం చేసి వారిని ఓడించి వారందరిని చంపివేసి ఆ పట్టణాన్ని కాల్చివేసి ఆ పట్టణంలో ఏమి లేకుండా చేసిరా, ఆ శత్రు శేషం ఏమి లేకుండా శపించబడిన దాన్ని మొత్తం కాల్చివేయమన్నాడు. అయితే పోయి యుద్ధం చేశాడు, జయం వచ్చింది. అయితే ప్రజలు ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, అయ్యా రాజా, ఒక మాట. ఏంటి ఆ మాట? ఏం లేదు, ఈ మంచి మంచి పొట్టేళ్ళు, కోడెలు, గొర్రెలు ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి, వీటిని మనం కాల్చేదానికంటే ఎత్తుకొని పోతే లక్షణంగా తినచ్చు అన్నారు. అది కూడా బాగానే ఉంది కదా ఆలోచన. వృధా గాలి చేయడం కంటే ఎత్తుకొని పోతే తినచ్చు కదా అని చెప్పిన మాట రాజుకి బాగా అనిపించింది. వాళ్ళ మాటిని ఎత్తుకొని వచ్చాడు. దేవుడికి చాలా కోపం వచ్చేసింది. దేవుడు చెబితము ఇది వద్దు అన్న దాన్ని మనం ముట్టకూడదు, దాన్ని తాకూడదు. అది ఎంత మంచిగా ఉన్నాయి, ఎంత విలువగా ఉన్నాయి, అది ఎలాంటిదైనా కానీ. అయితే వాళ్ళు తెచ్చేశారు. దేవునికి చాలా కోపం వచ్చి సమూయేలుతో చెప్పాడు, నేను అతని రాజుగా చేసినందుకు చాలా బాధపడతా ఉన్నాను, చాలా అంటే చాలా బాధపడుతున్నాను, వీళ్ళు అతనితో మాట్లాడంటే సమూయేలు వెళ్ళి మాట్లాడతాడు. సౌలు అంటాడు, దేవుడు ఆజ్ఞ నేను నెరవేర్చాను అంటాడు. నువ్వు నెరవేరిస్తే ఆ పక్క అరుస్తున్న ఆ రంకులు, ఆ యొక్క శబ్దాలు ఏమిటి అంటాడు. అవి మన దేవునికి బలిపిద్దామని తెచ్చానని కవర్ చేసుకోవడానికి చూశాడు. మనిషి ఆదాం కాడి నుంచి మనిషికున్న లక్షణం ఏంటంటే, తప్పుని వెంటనే ఒప్పుకోడండి. అదేందోనో ఒప్పుకోడు, దాన్ని ఏదో ఒక విధంగా కవర్ చేయడానికే ప్రయత్నిస్తాడు. కానీ దేవుడు సులువైన మార్గం చెప్పాడు. ఏంటంటే, తప్పు చేసావు కదా, ఒప్పేసుకో, అయిపోయింది, ఆడికి నీకు నాకు సెటిల్ అయిపోయింది, నేను నిన్ను కనికరిస్తా క్షమిస్తాడు. కానీ మనిషి అటు కాదు, నేను తప్పు చేయలా, నువ్వు చేసేవంటాడు, నేను తప్పు చేయలా, నేను చేయలా, నువ్వు చేసేవంటాడు, అబ్బా అది తప్పు కాదు. ఇప్పుడు సమూయేలు పోయి హెచ్చరిస్తున్నాడు, ఏమని, నువ్వెందుకు తెచ్చావు అంటే, అయ్యా బుద్ధి గేడి దీన్ని తెచ్చేసానయ్యా, ఇక నేను నువ్వు అటు చేయమంటే చేస్తాను, తప్పు అయిపోయిందని చెప్పచ్చు కదా, అటు చెప్పటంలే. వాటిని ఎందుకు తెచ్చానంటే దేవునికి బలి అర్పించడానికి తెచ్చానని చెప్పేశాడు. సమూయేలు అడిగాడు, దేవుడికి బలి కాదు, ముందు మాట వినటం కావాలా, మాట వినటం ఆయనకి శ్రేష్టము, నువ్వు బలి అర్పించేది కాదు, రాజునిగా నిన్ను దేవుడు తీసేస్తున్నాడు అన్నాడు. అప్పుడైనా సౌలు, అయ్యా క్షమాపణ అడుగుతున్నాను, ఇంకొకసారి నన్ను కనికరించండి, మళ్ళా చేయను అని అనలా. మానవుడికి ఫస్ట్ నుంచి ఉన్న సమస్య అదే. దేవుడు అది అడగాలనుకుంటాడు, తప్పు చేసావు అడిగేస్తే అడిగి అయిపోతుంది, కానీ అడగటం మనిషి.
అందుకని సౌలుని దేవుడు తీసేశాడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, గొర్రెలను తెచ్చుకుంటే తప్ప, ఎద్దులను తెచ్చుకుంటే తప్ప అని మనకు అనిపించవచ్చు. కానీ ఒకసారి ఏదైనా ఒక మాట దేవుడు చెప్తే ఆ మాట ప్రకారంగా మనం నడవటమే మనం చేయాలి. మనం ఏ పని చేసినా, ఏ నిర్ణయం తీసుకున్నా ఆ మాటకి అనుగుణంగానే ఉండాలి. ఆ మాటకి భిన్నంగా మనం కానీ చేస్తే అది తప్పే. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అది ఆయన తినడానికి తెచ్చుకోవచ్చు. ఏం తినడానికి దేవుడు ఇలా ఆయనకే? ఆయనే రాజు, రాజ్యంలో కావాల్సిన తినచ్చు. ఆడపోయి దాన్ని తెచ్చుకోవాల్సిన అవసరం ఏముంది? అయితే ఆయన దాన్ని ఆశపడి తెచ్చుకున్నాడు. ఈరోజు మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం తీసుకునే ప్రతి నిర్ణయం దేవుని వాక్యానికి అనుగుణంగా, ఒకవేళ వాళ్ళు చెప్పొచ్చు, వీళ్ళు చెప్పొచ్చు, ఎవరో చెప్పుండొచ్చు, మనకి వ్యతిరేకంగా మనం తీసుకుంటే దాని వలన దేవుడి ఆశీర్వాదం మనం కోల్పోతాం, దేవుని దీవెన మనం కోల్పోతాం. అయితే మనం దేవుని వాక్యాన్ని అనుసరించి నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా ఆశీర్వాదం మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, తీసుకోండి. అమ్మా, మీకు భర్త లేడు, మీకు భర్త లేరు, నేను ముసలిదాన్ని, నేను మిమ్మల్ని కాపాడలేను, మీరు వెళ్ళిపోయి యవనస్తులు మీ తండ్రి ఇంటికి వెళ్ళి వివాహాలు చేసుకొని బ్రతకండి అని చెప్పింది. ఫస్ట్ మేము పాము అన్నారు పైకి, ఒక ఆమెమో హృదయంలో చెప్పింది, ఒక ఆమె పైకి చెప్పింది, మేము బావమ్మ అని చెప్పింది. తర్వాత ఓర్పా ఏం చేసిందంటే ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. అయితే రూత్ ఏం చేసిందంటే, నేను పాను, ఎందుకు బావు అని అడిగింది. నీ దేవుడే నాకు కావాలా, నీ జనమే నాకు కావాలా, నీతోనే నేను ఉంటాను. నేను చూడండి, రూతు గ్రంథం తీసుకోండి. రూతు గ్రంథంలో మనం చూసినట్లయితే అక్కడ రూతు తీసుకున్న నిర్ణయం ఆమె జీవితాన్ని తర్వాత ఎంత ఆశీర్వాదకరంగా మార్చిందో ఒకసారి మనం చూద్దాం. 1వ అధ్యాయం 15వ వచనం. ఇదిగో నీ తోడికోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే, నీవును నీ తోడికోడలు వెంబడి వెళ్ళమనను. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు, నన్ను బతిమాలు కొనవద్దు, నువ్వు వెళ్ళి చోటుకే నేను వచ్చేదను, నువ్వు నివసించిన చోటునే నేను నివసించదును, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నువ్వు మృతి పొందిన చోటను నేను మృతి పొందుదును, అక్కడనే బాధ పెట్టబడుదును, మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించినలా. చూడండి ఏం మాట్లాడుతుంది. నేను ఒక నిర్ణయం తీసుకున్నానమ్మా. ఏంటి ఆ నిర్ణయం అంటే, నేను నీతోనే రావాలని. మీ తోడికడలు వెళ్ళిపోయింది కదా, నువ్వెందుకు నాతో రావటం? లేదు, నేను నీతోనే వస్తాను. ఎందుకు వస్తావు? నీ దేవుడే నాకు కావాలా, నీ జనమే నాకు కావాలా, నిన్ను నేను వెంబడిస్తాను, నువ్వు ఉన్న చోటే నేను ఉంటాను, నువ్వు చనిపోయిన చోటే నేను చనిపోతాను, నేను నీతో వస్తాను అని నిర్ణయం తీసుకుంది. అసలు నయోమి కాడ ఏముందని వస్తుంది ఆమె? ఆస్తిపాస్తులా లేవు. ఆస్తిపాస్తులు ఉన్నాయా? లేవు. సంపాదించిపెట్టే శక్తి ఉంది దానికి? అది లేదు, ముసలాం అయిపోయింది. ఏం చూసుకొని నయోమితో వస్తుంది. నయోమి కుటుంబంలోకి వచ్చిన తర్వాత ఆమె ఒకవేళ అన్నిరాలైనా దేవుని గురించి ఆమె విన్నది. హల్లెలూయా. ఆ దేవుడు కావాలని అటు మళ్ళా వాళ్ళ తల్లిదండ్రుల వైపుకి వెళ్ళిపోతే వాళ్ళు అన్యులు కాబట్టి వాళ్ళు ఇక మళ్ళా ఈమెను మళ్ళా ఒక మార్గంలో తీసుకెళ్ళిపోతారని ఆలోచించుకొని ఇలా వస్తేనే నేను దేవుడితో ఉండగలనని నిర్ణయించుకుందాను. ఎవరు నిర్ణయించుకొని దేవుడి కోసం వచ్చింది. అయితే
ఆమె పరిస్థితి ఎంత దీనంగా ఉందంటే, ఇల్లు పడిపోయింది, ఇల్లు లేదు, ఇంటికి వస్తే ఎప్పుడో వెళ్ళిపోయారు, ఇంకా ఏడంటిది ఇల్లు, తినటానికి తిండి లేదు, ఇరుగు పొరుగు అమ్మ వస్తే ఆ అమ్మ ఏమో 2 రోజులు పెడతారు, కొత్తల్లో వచ్చిన రోజు 2 రోజులకు వచ్చావని చెప్పి, కానీ రోజు బెటరు. ఆమె అర్థం చేసుకొని పరిగెరుకొని వస్తానని వెళ్ళింది. హల్లెలూయా. ఎవరు? రూతు అర్థం చేసుకొని పరిగెరుకు వస్తాను వెళ్ళింది. అయితే దేవుడు ఏం చేశాడు? ఆమె తీసుకున్న నిర్ణయాన్ని బట్టి దేవుడు ఆమె వచ్చినటువంటి ఆ యొక్క ఊరిలోనే ఆమెకి ఏ జీవితాన్ని కోల్పోయిందో మళ్ళీ కొత్త జీవితాన్ని ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. రూతు భర్త పోయాడంటే ఇంకా జీవితం ఏమైపోయింది? ఆమె చాలా కోల్పోయింది. బిడ్డలన్నా ఉంటే బిడ్డలను చూసుకొని బతుకుతుంది, బిడ్డలు కూడా లేరు, ఇంకా ఆమెట. కానీ మళ్ళా దేవుడు ఏం చేశాడు? కొత్త జీవితాన్ని ఇచ్చాడు. కొత్త జీవితాన్ని ఇస్తూ ఆమె పేదరికం అనేది లేకుండా ఏ భూమిలో ఆమె పరిగి ఏరుకుందో ఆ భూమికి యజమానురాలను చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవుని కోసం మంచి నిర్ణయం తీసుకుంటే, ఒకవేళ నీవు జీవితం కోల్పోయినా, ఆస్తిని కోల్పోయినా, దేన్ని కోల్పోయినా దాన్ని తిరిగి దేవుడు ఇవ్వగలడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నీ నిర్ణయం ఎట్లుండాలంటే మంచి నిర్ణయంగా ఉండాలి దేవుడి కోసం. దేవుడు మనకి తిరిగి మళ్ళీ ఏమైనా చేయగలుగుతాడు, ఏమైనా చేయగలుగుతాడు. అయితే అంతేకాదు, ఆమెను ఇంకా దేవుడు ఆశీర్వదించి ఆమె ద్వారా యేసయ్యను తీసుకుని వచ్చాడు. హల్లెలూయా. అది ఇంకా గొప్ప ఆశీర్వాదం ఆమెకి. ఎవరికి? రూతుకి. కాబట్టి ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరులారా, యేసు కొరకు కావాలని నిర్ణయం తీసుకొని ముందుకు వచ్చిన వారు ఎవరిని యేసయ్య వదిలిపెట్టలేదు. యేసయ్య వదిలిపెట్టలేదు. వారందరికి సహాయం చేస్తున్నాడు. ఆ రోజు చేశాడు, ఈరోజు చేశాడు, ఎప్పుడు కూడా ఆయన చేస్తూనే ఉన్నాడు. అయితే యేసు కొరకు నిర్ణయం తీసుకోవాలి. అయితే ఏ నిర్ణయం తీసుకోవాలా? ఆయన సేవించే విషయంలో మనం ఎలా సేవించాలనే దాని గురించి మంచి నిర్ణయాలు తీసుకోవాలి. కానీ కొంతమంది నిర్ణయాలు తీసుకుంటారు, పిచ్చి పిచ్చి నిర్ణయాలు. అవి వాక్యానికి సంబంధం లేని నిర్ణయాలు. మోషే పెద్దవాడయ్యాడు. ఆయన ముందు 2 మార్గాలు కనిపిస్తున్నాయి. ఫరో కుమారుడు కాబట్టి ఫరో అవుతాడు, లేదా తన ప్రజలతో కూడా కలిసి నాయకుడై వాళ్ళతో శ్రమ పడతాడు. ఈ రెండిట్లో ఒకటి ఉండే, ఆయనకి ఏదో ఒకటి తీసుకోవాలా. అయితే ఆయన ఏ నిర్ణయం తీసుకున్నాడు? ఎబ్రీ 11:24లో మనం చూస్తే, మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయము నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడట. ఎవరు? మోషే. ఎంచుకొని బహుమానంగా కలగబో ఆ యొక్క దాని మీద దృష్టి ఉంచి అల్పకాల భావభోగాలను అనుభవించడం కంటే నాకు ఇదే మేలు అనుకున్నాడు. రాజు అయితే ఆయన భోగం ఎలా ఉంటుందో తెలుసా? చెప్పలేం. రాజు అంటే అంత భోగభాగ్యాలు అనుభవిస్తాడు. కానీ ఇటు వస్తే నిందలు, అవమానాలు, తిట్టులు ఇజ్రాయెల్ ప్రజల కాడ. ఎవరికి? మోషేకి. అటుపోతే అనేదానికి భయపడతారు. మోషే అనాలని, రాజుని అనేదానికి అంత బడి సాహసించలేడు. అంటే అటే చంపించేస్తాడు. అయితే అలాంటి భోగ జీవితాన్ని వదులుకొని శ్రమపడే జీవితం కొరకు ఆయన వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే ఆయన ఒక మాట అంటాడు, అల్పకాల పాపభోగములను అనుభవించుట కంటే. హల్లెలూయా. ఈరోజు చాలామందికి అది తెలియట్లేదు. చాలామంది యవనస్తులు ఏమనుకుంటున్నారంటే, నేను ఈ లోకంలో ఎంజాయ్ చేయాలా, తిరగాల, ఆడాలా, పాడాలా, అది చేయాలా, ఇది చేయాలా అనుకుంటున్నాడు. ఎన్ని రోజులు చేస్తాం? ఎంతకాలం సాగుతుంది? ఎన్ని దినాలు ఆ విధంగా నడుస్తుంది? నడుస్తుందా? నడవదు. తర్వాత పరిస్థితి ఇబ్బందిగా మారిపోతుంది. ఈరోజు నువ్వు సహగా నడుచుకోకపోతే రేపు దాని యొక్క భవిష్యత్తులో ఆ యొక్క ప్రభావం పడుతుంది. ఒక యవనస్తుడు ఉదాహరణకు
చదువుకోవాల్సిన వయసులో చదువుకోకుండా అటు ఇటు తిరిగి లైఫ్ అంతా సమయం అంతా వ్యర్థం చేసేస్తే చదువు అయిపోయిన తర్వాత ఏ ఉద్యోగం రాదు, ఎవరు ఆయన పెట్టుకోలేరు, ఏ పని చేయలేడు, ఏ కష్టం చేయలేడు. ఎందుకని చదువుకున్నాడు కాబట్టి. అప్పుడు చాలా సమస్యలు ఉంటుంది, చాలా బాధలు ఉంటాయి. అదే చదువుకున్న సమయంలో చదువుకుంటే కష్టపడకుండా బతికిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అది తెలుసుకోకుండా నేను తిరగాలా, ఆడాలా, అది చూడాలా, ఇది చూడాలా, ఆ సినిమా పోవాలా, ఈ సినిమా పోవాలా, ఆ ఫ్రెండ్స్కి పోవాలా తిరిగితే ఇప్పుడు తిరగచ్చు. ఆ తర్వాత తల్లిదండ్రులు ఎన్ని రోజులు చూస్తారు, ఎన్ని రోజులు చూస్తారు? దానికి ఒక లిమిట్ ఉంది. మనం పెద్ద అయ్యేంత వరకు తల్లిదండ్రుల మీద మన బాధ్యత ఉంటుంది. ఆ తర్వాత కూడా మనం తల్లిదండ్రుల మీద బాధ్యత ఇబ్బంది పెట్టకూడదు. మనం వాళ్ళకి సహాయం చేసే వారిగా మారాలి. అయితే ఇంక చదువునప్పుడు, ఉద్యోగం రానప్పుడు ఎవరు ఇబ్బంది పడతారు? మళ్ళా చాలామందికి అది తెలియటం లేదు. కొంతమంది అలా నడుచుకొని వాళ్ళ భవిష్యత్తు అంధకారంగా చేసుకున్నారు. కాబట్టి ఈరోజు మనం చేయవలసిన పనులు చేయకుండా సమయాన్ని వ్యర్థపరిచి మనం కానీ కాలయాపన చేస్తే రేపు దాని ప్రభావం నీ భవిష్యత్తు మీద పడుతుంది. అప్పుడు నువ్వు చాలా ఇబ్బంది పడతావు. అప్పుడు ఎవరు సహాయం చేయరు. స్నేహితులు వస్తారా? రారు. బంధువులు ఏమైనా చేస్తారా? చూస్తారు, ఇటు జీవితం టైప్ అనుకుంటారు, ఎవరు చేయరు. అదే నువ్వు ఇప్పటి నుంచే కానీ తెలివిగా నడుచుకుంటే రేపు మంచి భవిష్యత్తు ఉంది. అయితే ఆ నిర్ణయం ఇప్పుడు తీసుకోవాలా. ఎప్పుడు తీసుకోవాలి? మనం ఏ సమయంలో నిర్ణయం తీసుకోవాలో అప్పుడే కష్టపడాలా, అప్పుడే చేయాలా. ఆ తర్వాత నువ్వు నిర్ణయం తీసుకున్నా ఏం చేయలేవు. దేవుణ్ణి వెనకేసి బాగుపడ్డ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. చరిత్ర చెప్తుంది, దేవుణ్ణి వెనకేసిన ఇజ్రాయేల్ ప్రజలు కానీ ఆయన భక్తులు కానీ ఎవరు బాగుపడలేకపోయారు. వాళ్ళు తిరిగి వచ్చి మళ్ళీ పశ్చాత్తాపడితేనే దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా. అందుకని మనం దేవుడి విషయంలో మంచి నిర్ణయం తీసుకోవాలి. తర్వాత దానియేలు ఉన్నాడు, యవన కాలంలోని పరిశుద్ధంగా బ్రతకాలని నిర్ణయం తీసుకున్నాడు. రాజభోజనం దినమంటే నాకు వద్దన్నాడు. ఎవరైనా రాజభోజనం పెడతారంటే వద్దంటారా? రాజుకి ఎంత మంచి భోజనం ఉంటుంది, ఎంత మంచి భోజనం పెడతారు రాజుకి. ఆ దినాల్లో నేను ఒక చరిత్ర చదివితే 40 రకాల కూరలు చేస్తారంట ఆయన కోసం. ఎవరి కోసం? రాజు మైండ్ ఎప్పుడు దేని గురించి టెన్షన్ పడకూడదు, ఇబ్బంది పడకూడదు. ఎందుకంటే ఆయన ఏం చేయాలా? రాజ్యాన్ని పరిపాలించేవాడు. ఆయనకి ఏ ఇబ్బంది ఉండకూడదు. ఆయనకు కావాల్సినవన్నీ ఏర్పాటు చేస్తారు. అయితే ఆ భోజనం నాకు వద్దన్నాడు. ఎందుకని? అందులో ఏముంది? దోషం ఉంది, బలర్పించిన ఏట మాంసం ఉంది, నేను తిన్ను అన్నాడు. అయితే అధికారి అభ్యంతరం పెట్టాడు, రిక్వెస్ట్ చేసుకున్నాడు, అయ్యా 10 రోజులు నాకు సమయమి, మేము సహాధాన్యాలు పెట్టు, మాకు ఇబ్బంది అనిపిస్తే తర్వాత చేస్తామంటే దేవుడు అలాగే సహాయం చేశాడు. 10 రోజులకి వీళ్ళ మొహాలు ఇంకా తేటకున్నాయి. అప్పుడు అధిపతి అర్థం చేసుకుని ఆగిపోయాడు. అతను తీసుకున్న నిర్ణయం వల్ల ఆ దేశంలోనే ఒక ఉన్నతమైన స్థానంలో ప్రధానమంత్రిగా అతను హెచ్చించబడ్డాడు. హల్లెలూయా. ఈరోజు యవనస్తులు పరిశుద్ధత విషయంలో నిర్ణయం తీసుకోవట్లే, చేయాల్సిన పనులన్నీ చేస్తున్నారు. మళ్ళీ దేవుడు అతనికి వచ్చి ఆశీర్వదించమంటున్నాడు. ఎట్లా ఆశీర్వదిస్తాడు దేవుడు? మనం పరిశుద్ధంగా ఉంటే దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడు, ఒక ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాడు. అయితే ఆ నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరు? కింద ఒక ఆమె ప్రార్థన చేసుకోవడానికి వచ్చింది. నాయన నాకు రోజు దెయ్యం మళ్ళా తక్కుతుంది నాయన. సినిమాలు సీరియళ్ళు మానేవన్నా, మానలేదనింది. తక్కుతుంది పో అని చెప్పింది. 5 మానకుండా నీకు మళ్ళా దెయ్యం అంటే నిడిచిపెట్టిపోద్దే, నువ్వు వాటిని చూస్తూనే ఉంటివి, మళ్ళీ వచ్చేమంటున్నావా? నన్ను దెయ్యం దొక్కింది అంటుంటివి. దెయ్యం కాడికి నువ్వే పోతుండే తొక్కమనే. తొక్కకేం చేస్తుందే? ముందు అవి మాని, అప్పుడు నీ దగ్గర రాదని చెప్పిన. అంటే మనం కొన్ని మానేదిలే, మళ్ళా వచ్చి ఏసఐ కాడే చెప్తాం, నాకు ఏసఐ ఏం చేయలేదయ్యా, ఏం చేయట్లేదా,
ఎందుకు చేయడు యేసు ప్రభు? మనం మానటంలే, మనం కొన్ని మానాల్సిన ఏం చేయాలి? మానేయి. సాతానికి నువ్వు అవకాశం ఇవ్వకు నీ దగ్గర రావటానికి. వాడు రాడు నీ కాడికి. నువ్వు అవకాశం ఇచ్చేసి నన్ను తొక్కుతుందోడంటే నువ్వు పోతే తొక్కకేం చేస్తాడా? వాడు కాడికి పోతే. కాబట్టి అందుకని మనం చేయాల్సిన పని అని తెలుసా? మనం కొన్ని విషయాల్లో మానకపోతే సాతాను మనల్ని వెంబడిస్తూనే ఉంటాడు, ఇబ్బంది పెడతానే ఉంటాడు. నువ్వు మానేసి చూడు, వాడికి సోటీ బాకు, దేవుని కంచె నీకు ఉంటుంది. అయితే నువ్వు మానవు అవి చేస్తానంటే నువ్వు అవి చేస్తుంటావు, సాతాను కూడా వస్తుంటుంది, వాడు చేసే పని వాడు చేసిపోతుంటాడు. కొన్ని విషయాల్లో మనం మానివేయాలి, అప్పుడు దేవుడు మన పక్షంగా సహాయం చేస్తాడు. యవన కాలంలో మానేశారండి వాళ్ళంతా. యవన కాలంలో మనకు వయసు ముదిరిపోతున్నా మనకి ఇంకా బుద్ధి రావట్లేదు. ఆలోచించండి. నాకు తెలిసి చాలామంది యవనస్తులు వాళ్ళ యొక్క దుర్మార్గ పనుల వల్లనే తొందరగా తను సాలిస్తున్నారు. అదే పద్ధతిగా నడుచుకుంటే వాళ్ళ జీవితం వేరుగా ఉంటుంది, వాళ్ళ భవిష్యత్తు వేరుగా ఉంటుంది. చిన్నగా బోరా అంటే వినడాడు, నా ఇష్టం పోతా పో, ఏదో ఒకటి పడుతుంది, కొట్టిందంటే ఏమవుతుంది? అప్పుడు పోవాల్సిందే. మనము జాగ్రత్తగా నడుచుకుంటే మనకు దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతా హ్యాపీగా బతుకుతాం. నడుచుకోకపోతే తొందరగానే పోతాం, పెందలాన్ని సర్దుకొని పోవటమే. అందుకని దేవుని వాక్యం చెబుతుంది, అల్పకాల పాపభోగాలు వద్దు అని నువ్వు నిర్ణయం తీసుకుంటే నేను మించేం పావయి. దేవుడు శక్తిని ఇస్తాడు, వాటిని జయించే కృపని ఇస్తాడు. లేదు అని నువ్వు అట్టే పోతుంటే అవి నిన్ను వెంబడిస్తుంటాయి. నువ్వు మానేయి, అవి కూడా అయిపోతాయి. నువ్వు దేవుడి కాడ ప్రార్థన చేయి, ప్రభువా నేను వాటిల్లో బలహీనపడుతున్నాను, నాకు సహాయం చేయి, నాకు జయమి అని అడుగు. దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు, ఎందుకంటే జయమిచ్చేవాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అందుకని మనం ఈరోజు మంచి నిర్ణయాలు తీసుకుంటే మంచి భవిష్యత్తుకి వెళ్తాం, చెడు నిర్ణయాలు తీసుకుంటే చెడు పరిస్థితి చూస్తాం. మీరు ఒకవేళ అలా అడగచ్చు, నేను ఒకవేళ ఇంతకుముందే నిర్ణయం తీసేసుకున్నా కానీ ఇప్పుడు దాంట్లో ఇబ్బంది పడుతున్నా, నేనేం చేయాలా? దానికి కూడా మార్గం ఉంది. అబ్రహాము దేవుని చేత పిలువబడ్డాడు. పిలువబడిన తర్వాత దేవుడు ఒక మాట చెప్పాడు, నీకు నేను ఒక కొడుకుని ఇస్తానన్నాడు. ఇస్తానన్నాడుగా నీలా 25 సంవత్సరాలు అయిపోతూ ఉంది, సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ లేదు. సారా అనింది, ఏమండి ఇక నాకు బిడ్డలు పుట్టరు, నా దాసి ఉంది ఆగరు, ఆ అమ్మాయితో కూడా నువ్వు వెళ్ళావంటే ఒక బిడ్డ పడతాడు, ఆ బిడ్డే మన బిడ్డ అనుకుందాము అని చెప్పింది. ఎందుకమ్మా అంత అవసరమా అంటాడు అబ్రహాం. అవసరం, నువ్వు పోవాల్సిందే అని పట్టుబట్టింది. ఎవరిని? అబ్రహాంని. సరే అబ్రహాము ఏదైతే అది అయింది, నేను ఒప్పుకోను అని ఉంటే పోయిండేది. నేను ఒప్పుకోను, నేను చెయ్యను, నాకు వద్దు అనేసి ఉంటే పోయిండేది. దేవుడు ఎట్టో ఒకటి కార్యం చేసి ఉండేవాడు. భార్య బాధపడుతుందేమో అని చెప్పి ఆమె వివాహం చేసుకున్నాడు. ఒక కొడుకు పుట్టాడు. దేవుడు మాట్లాడటం మానేశాడు. ఎన్ని సంవత్సరాలు? 13 సంవత్సరాలు అబ్రహాముతో దేవుడు మాట్లాడాల. అబ్రహామును దేవుడు ఎవరంటే నా స్నేహితుడు అన్నాడు. స్నేహితుడు మాట్లాడకుండా ఉంటే ఎట్టుంటుంది? 13 సంవత్సరాలు మాట్లాడాల దేవుడు. ఏడుస్తూ ఉన్నాడు అబ్రహాం, పశ్చాత్తాపడుతుండయ్యా, నాకు ఒక అవకాశం నేను సరిచేసుకుంటా, నన్ను ఒకసారి మన్నించు, తప్పైపోయింది, నేను మంచి నిర్ణయం తీసుకోవాలా, ఈసారి మంచి నిర్ణయం తీసుకుంటా, సరిగా ముందుకెళ్తాను అని అడిగాడు. అందుకని దేవుడు మళ్ళా ఆయన కృపనిచ్చి, మళ్ళా వాగ్దానం ఇచ్చి, మళ్ళా కుమారునిచ్చి, మళ్ళా ఆయన ముందుకు తీసుకెళ్ళి ఆశీర్వదించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కోల్పోయినటువంటి ఆ యొక్క వాగ్దానాన్ని తిరిగి మళ్ళా ఇచ్చాడు, తిరిగి ఆ కుమారుని ఇచ్చాడు, తిరిగి ఆయన ఆశీర్వదించాడు.
అక్కడి నుంచి అబ్రహాము రాంగ్ నిర్ణయం తీసుకోవాలి, జాగ్రత్తగా నిర్ణయం తీసుకున్నాడు. మనం కొన్నిసార్లు తీసుకునే నిర్ణయాలు మనకు ఎంతో నష్టాన్ని చేస్తాయి. అయినా కూడా మనం కానీ తప్పు తెలుసుకొని దేవుని వైపు తిరిగి పశ్చాత్తాపడితే మన దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది తప్పులు చేస్తారు, కొంతమంది అందరూ చేస్తారు. తప్పులు చేయని వాళ్ళు అంటే ఎవరు లేరు. తప్పు చేసి కొంతమంది పాఠం నేర్చుకుంటారు, అంటే దాంట్లో నుంచి ఒక పాఠం నేర్చుకుంటారు, వాళ్ళు ధన్యులు అయిపోతారు. కొంతమంది తప్పులు చేస్తుంటారు కానీ వాళ్ళు దాని గురించి తప్పని అర్థం చేసుకోరు, వాళ్ళ లైఫ్ అలాగే ఖండమైపోతుంది. కొంతమంది తప్పులు చేస్తారు, 1-2 సార్లు తప్పు అయిపోయిన తర్వాత ఆలోచన చేస్తారు, నేను ఎక్కడ తప్పు చేశాను, ఎందుకు తప్పు చేశాను, నా లైఫ్ ఎందుకు ఇలా అయింది, నా పరిస్థితులు ఎందుకు ఇలా అయింది, నేనేం చేయాలని మళ్ళీ వాళ్ళని వాళ్ళు పరిశీలన చేసుకుంటారు, కొన్ని నేర్చుకుంటారు, ఈసారి జాగ్రత్తగా నడుచుకుంటారు, ఇంకా వాళ్ళకి ఇబ్బంది ఉండదు. కొంతమంది అట్టు కాదు, తప్పు చేస్తూనే ఉంటారు, ఖండమైపోతున్నా, నష్టమైపోతున్నా, ఇబ్బంది అయిపోతున్నా, వాళ్ళు పాఠం ఏమో నేర్చుకోరు. ఏ ఫెయిల్యూర్ కూడా దాని నుంచి మనం పాఠం నేర్చుకుంటే అది మనకు ఫెయిల్యూర్గా ఉండదు. దాని నుంచి పాఠం నేర్చుకోకపోతే ఎప్పటికీ అది ఫెయిల్యూరే. కాబట్టి అందుకని మనం ఏం చేయాలంటే, గతంలో కొన్ని నిర్ణయాల వల్ల మనం నష్టపోయాం, మన కుటుంబాన్ని నష్టపరుచుకున్నాం, మన బిడ్డలను నష్టపరుచుకున్నాం, మన జీవితాన్ని నష్టపరుచుకున్నాం అనుకుంటే ఇప్పుడైనా ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. యేసయ్యా, సావో రేవో నేను నీతోనే వస్తా, నీ కొరకే బ్రతుకుతా, నువ్వు చెప్పింది చేస్తా, వాళ్ళ మాట వినను, నీ మాట వింటా, నీతోనే వస్తా, నేను నన్ను ఏదో ఒకటి చేయేసయ్యా, నన్ను బాగు చేయేసయ్యా అన్నావు అంటే నువ్వు కోల్పోయిన అన్నీ దేవుడు ఇచ్చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నష్టపోయిన అన్ని దేవుడు నీకు ఇచ్చేస్తాడు. నీకు ఏది తక్కువ చేయడు దేవుడు, ఆయన నమ్మకమైన దేవుడు. రూతు అదే నిర్ణయం తీసుకుని వచ్చింది, ఆ కోల్పోయిన జీవితం మళ్ళా సిగురించింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు కూడా నువ్వు దేవుని కోసం అలాంటి నిర్ణయం తీసుకుంటే, నేనేం కల్పకాల పాపభోగాలు ఉంటానని కాదు, అవన్నీ కొద్ది కాలమే, ఆ తర్వాత నువ్వు ఏం చేయలేవు. ఇప్పుడే నిర్ణయం తీసుకొని నాకొద్దు అవన్నీ, నా ప్రభు కోసమే బ్రతుకుతా, రోషంగా బ్రతుకుతా అని నిర్ణయం తీసుకొని, అయ్యా నా నష్టం ఇది, నా కష్టం ఇది, నా అప్పులు ఇది, నా బాధలు ఇది, అయినా కూడా నీతో నడుస్తా, నువ్వే కావాలన్నావంటే దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. దేవుడు నిన్ను అన్ని విషయాల్లో బ్లెస్ అయిపోతున్నాడు. కోల్పోయేదాన్ని కూడా తిరిగి ఇవ్వబోతున్నాడు ఆయన, నీకు 2 కూడా ఇస్తాడు ఆయన. ప్రార్థన చేయి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవాన్ని స్తుతులు చెల్లిస్తున్నా. యేసయ్యా నీకు స్తోత్రం నాయన, స్తుతులు తండ్రి. రాజా నీ కృతజ్ఞతలు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మేము గత జీవితంలో కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాం, కొన్ని ఒడిదుడుకుల్లో నడిచాం అయ్యా, మేము నష్టపోయాం, మా భవిష్యత్తుని పాడు చేసుకున్నాం, మా కుటుంబాన్ని పాడు చేసుకున్నాం, మా యొక్క కెరియర్ పాడైంది, చాలా సమయం వ్యర్థమైపోయింది. ఇప్పుడైనా నా వైపు నువ్వు తిరుగు, నాతో నిబంధన చేసుకో, నా కొరకు నువ్వు నడుచుకో, నేను సహాయం చేస్తాను అంటున్నావు. నీ మాటను బట్టి ప్రభువా మేమెప్పుడు అయ్యా నీ వైపు చూస్తున్నాం, నువ్వు కనికరించవా, నష్టపోయినా కోల్పోయినా వాటిని తిరిగి సహాయం చేయవా, మాకు మళ్ళా నీ దీవెన కలిగించవా, నీ ఆశీర్వాదంతో నింపవా తండ్రి, నీ మేలుతో నింపి వద్దలు చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.